నేను నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించిన వాడను నేనే, రక్షించిన వాడను నేనే, దాని గ్రహింపజేసిన వాడను నేనే. ఏ అన్య దేవతయు మీలో నుండి ఉండలేదు, నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు. ఇదే యెహోవా వాక్కు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. ఈ రోజు తండ్రి ప్రభువా చెప్పబోయే వాక్యం నిమిత్తం ప్రభువా మేము ప్రార్థన చేస్తున్నాం నాయనా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. ఆరంభం నుంచి వాక్యం అంతంలో వరకు తండ్రి ప్రభువా మీరు మాతో సూటిగా తేటగా బాటగా మాతో మాట్లాడండి. కృప చూపమనిస్తున్నాం తండ్రి. ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు జరిగించండి. నీ నామానికి మహిమకరంగా జరిగించమని మీరే తండ్రి అన్ని విధాలుగా సాయం చేయమని ప్రభు అయిన యేసు క్రీస్తు అను మీ నామములో అడిగి పొందుకుని నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మళ్ళీ చదువుకుందాం. నేను నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించిన వాడను నేనే, రక్షించిన వాడను నేనే, దాని గ్రహింపజేసిన వాడను నేనే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏనంట ఇక్కడ సృష్టికర్త అయినటువంటి తండ్రి అయినటువంటి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి నలుమూలలు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతిదీ తయారు చేసినటువంటి, ప్రతిదీ కూడా కలుగు చేసినటువంటి ఆ దేవాది దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, నేను నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించిన వాడను నేనే, రక్షించిన వాడను నేనే, దాన్ని గ్రహింప చేసే విధంగా చేసిన వాడను నేనే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే ప్రియమైనటువంటి దేవుని సంగమా ఆలోచించండి. ఆయన తప్ప వేరొక రక్షకుడు లేడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఆయనే ప్రకటించేవాడు, ఆయనే ప్రతిదీ కూడా దానిని గ్రహింప చేసే విధంగా తెలియజేసే దేవుడు ఆయనే. ఎందుకంటే ఒక వ్యక్తి వాక్యం దగ్గరికి రావాలి అన్నా ఆయనే, ఒక వ్యక్తి నశించిపోవాలన్నా ఆయనే, పాతాళంలోకి ఒక వ్యక్తి వెళ్ళిపోవాలన్నా ఆయనే, ఒక వ్యక్తి ఆయన మాట విని ఆయన వాక్య ప్రకారం జీవించాలన్నా ఆయనే. ఎందుకు కదిలేతాడు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని సంగమా ఆలోచించండి. కాబట్టి నేను తప్ప వేరొక రక్షకుడు ఈ భూమి మీద లేడు. దానిని గ్రహింపజేయవాడను నేనే, దానిని గ్రహించి లోకమైనటువంటి వాక్యం ఎలాంటిదో, సత్యమైన వాక్యం ఎలాంటిదో, నిజమైనటువంటి జీవమైన వాక్యం ఎలాంటిదో, నిజంగా ఆ పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి నిజమైన వాక్యం ఎలాంటిదో దాన్ని గ్రహింపజేసే విధంగా నేను ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా ఆలోచించండి. దేవుడు ఒకడే రక్షకుడు.
వేరొక రక్షకుడు లేడు. విన్న వాక్యం దాన్ని గ్రహింప చేసే విధంగా నిన్ను నువ్వు తయారు చేసుకోలేవు. విన్న వాక్యం నీకు అర్థం కావాలి అంటే, విన్న వాక్యం నువ్వు గ్రహించాలి అంటే, విన్న వాక్యం సత్యమో అసత్యమో నువ్వు గ్రహించాలి అంటే, ఆయన ప్రస్తావన లేకుండా, పరిశుద్ధాత్మ ప్రేరణ లేకుండా నిన్ను నువ్వు సత్యమని గ్రహించుకోలేవు. నువ్వు విన్న వాక్యం, చదువుతున్న వాక్యం నిజంగా పరలోక రాజ్యానికి సంబంధించినదా లేదా అని దాన్ని గ్రహించినప్పుడు, నువ్వు చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే, దేవుని ద్వారా మాత్రమే నువ్వు తెలుసుకోగలవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని ద్వారా మాత్రమే నువ్వు తెలుసుకోగలవు. దేవుడు ఆ యొక్క అనుగ్రహం అనేది లేకపోతే, ఆ యొక్క గ్రహింపు అనేది దేవుని ద్వారా కలగకపోతే, నువ్వు ఎంత చదివినా గానీ, నువ్వు ఏ పుస్తకం చదివినా గానీ, బైబిల్లో ఉన్నటువంటి ఏ లేఖనం చదివినా గానీ అది నీకు అర్థం కాదు. నీ సొంతంగా నువ్వు ఆలోచించుకొని దాని ప్రకారం నడుస్తే తప్ప దేవుని ప్రకారం నువ్వు నడవలేవు. ఎందుకు అంటే పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణ ఏం చేసిందంటే నిన్ను సర్వసత్యంలోకి నడిపించింది. ఆ పరిశుద్ధాత్మ అనుగ్రహం నీకు లేకపోతే నీకు ఎన్ని డిగ్రీలు ఉన్నా, నీవు ఎంత ఆస్తి పరుడువైనా, నీవు ఎంత ఉన్నతమైనటువంటి ఎత్తుకు ఎదిగినా గాని నీవు దాన్ని గ్రహింపలేవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొద్దిగా సౌండ్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని సంఘం ఆలోచించండి. నీకు ఒకటి చివరికి ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, చాలా హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, నిన్ను నువ్వే పరలోకం నువ్వు చేర్చుకోలేవు. నీ ఆత్మను నువ్వే పరలోకాన్ని చేర్చుకోలేవు. ఎందుకో తెలుసా? అది నీ ఇష్టానుసారంగా తెలుసుకునేది కాదు. నీ ఇష్టానుసారంగా ఉండేందుకు అది బైబిల్ కాదు. నీ ఇష్టానుసారంగా అర్థం చేసుకోవడం అనేది కాదు. నీ ఇష్టానుసారంగా ప్రవర్తించేది కాదు బైబిల్. దేవుని యొక్క అనుగ్రహము, దేవుని యొక్క ప్రేరేపణ, దేవుని యొక్క ఆ యొక్క ఏంటి దేవుని యొక్క గ్రహింపు అనేది నీలోకి వస్తే మాత్రమే నీవు బైబిల్ని అర్థం చేసుకునే విధంగా ఉంటావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంఘమా ఆలోచించండి. దేవుని యొక్క వాక్యం ఎలాంటిది అంటే నీ సొంతంగా ఆలోచించుకునే విధంగా ఉండేది కాదు. అందుకనే దేవుడు అంటున్నాడు ఏమనంటే, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించిన వాడను నేనే, రక్షించిన వాడను నేనే. దాన్ని గ్రహింపజేసే విధంగా చేసేవాడను నేనే. ఆ గ్రహింపు చేసేవాడను ఆయనే, మరొక ఆయన లేడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వేరొక ఆయన లేడు, అంతే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంఘమా ఆలోచించండి. అందుకని
చదువుతున్నారు కానీ పాతాళంలోకి వెళ్తా ఉంటున్నారు. బైబిల్ పట్టుకుంటున్నారు కానీ పాతాళంలోకి వెళ్తా ఉంటున్నారు. బైబిల్ చేత పట్టుకుంటున్నా కానీ చాలా మంది బైబిల్ పట్టుకొని పాతాళానికి వెళ్తా ఉంటున్నారు. ఈ కాలపు ప్రవక్త 7వ దూత అయినటువంటి విలియం మ్యారియన్ బెనాన్ గారు ఏమన్నారు అంటే, చాలా మంది బైబిల్ పట్టుకొని పాతాళానికి వెళ్తున్నారు అని చెప్పారు. ఆయన చెప్పిన దాంట్లో డౌటే లేదు. ఆయన చెప్పిన దాంట్లో తప్పు లేదు.